బ్రో నిన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది మీకు గ్లిమ్స్? బాబా భయ్యా గ్లిమ్స్ చూస్తుంటే భయ్యా కింద మీద జుంప్సే బాబా ఏముంది భయ్య ఓజీ సినిమా గ్లిమ్స్ గూసు బంప్స్ వచ్చేస్తున్నట్టు. బాబా ఏంది భయ్యా యాక్టింగ్, ఆ యాక్టింగ్ ఏంది, ఆ మనిషిని చూస్తుంటే అంటే ఓజీ సినిమా రీల్ కూడా మధ్య మధ్యలో చూస్తూ ఉంటే కత్తెత్తుకొని నరకతా ఉన్నాడు భయ్యా. బాబా ఎంత బా చెప్పలేక సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. సినిమా వచ్చిందంటే మాత్రం చెప్తాను ఇప్పుడే, ఇది 1000 కోట్లు కాదు 1,00,000 కోట్లు కూడా దాటే ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాని ఎవడు దీన్ని ఆపలేడు అంతే. ఇంకా ఓజీ సినిమాని ఎవడు ఆపలేడు అంతే. అది ఇంకా ఎక్కడ ఆగదు అంతే, అది ఎక్కడికో పోతుంది అంతే అంతే అంతే. విలన్ ఇమ్రాన్ హష్మీ రోల్ కూడా పరిచయం చేయడం జరిగింది. సో విలన్ గా ఇమ్రాన్ హష్మీ ఎలా అనిపించాడు? ఇమ్రాన్ హష్మీ అనే అతను నేను పెద్ద ఫ్యాన్. నేను ఆయన సినిమా అక్షర్లు కానీ అదే ఆజిక్ బా నాయా కానీ జలక్తక లాజే కానీ అబ్బా ఏమంటారు సినిమాలో ఆ రొమాన్స్ కానీ ఆ రొమాన్స్ చేస్తాడో ఎవడి వల్ల కాదు. ఇమ్రాన్ హష్మీకి విలన్ క్యారెక్టర్తో పాటు రొమాంటిక్ క్యారెక్టర్ కూడా పెట్టాల. ఇమ్రాన్ హష్మీ లాగా రొమాంటిక్ ఎవరు చేయలేరు అంతే. ఇమ్రాన్ హష్మీ తర్వాత రొమాన్స్ చేసేది నేను ఒక్కనే. నేను కావాలంటే నువ్వు ఎవరైనా దోడుకోనరా, అమ్మాయిలన్నా యాంకర్లన్నా ఎవరిని హీరోయిన్ ఎవరైనా ఆడవాళ్ళని రొమాన్స్ నేను చేసి చూపిస్తాను. ఇక్కడే పబ్లిక్లో రొమాన్స్ చేస్తా సిగ్గు లేకుండా. చెప్పాడైనా ఆ పెద్ద ఆయన ఏమని, శవాల ముందు ముగ్గు ఉండదు, సినిమా యాక్టర్ సిగ్గు ఉండదని. నాకు సిగ్గులేదు, నాకు సిగ్గు లజ్జ లాంటివి ఏవి లేవు, వదిలేశాను. నేను సిగ్గు లేని బతికేవాడిని. కాబట్టి ఏమంటే ఇమ్రాన్ హష్మీకి ఖచ్చితంగా రొమాంటిక్ క్యారెక్టర్లు పెట్టాల్సింది, పెట్టి తీయాల్సింది. కానీ ఈ సినిమాలో యాక్షన్ మూవీ కదా, ఇద్దరి మధ్య క్లాష్ ఎలా ఉంటుంది? ఒక రొమాంటిక్ హీరోని నెగిటివ్ రోల్ లో విలన్ గా చూపిస్తున్నారు, ఆ క్లాష్ ఎలా ఉంటుంది? రొమాన్స్ చేసే వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు అనేది బయట టాక్ అనమాట. అంటే నాలాంటి వాళ్ళు నేను కూడా అంతే ఎర్రగ తీసేస్తా రొమాన్స్లు కానీ కామెడీ డ్యాన్స్ ఫైట్లు యాక్టింగ్ డైలాగులు. కాబట్టి రొమాన్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అన్ని క్యారెక్టర్లు చేస్తారు. కాబట్టి ఇమ్రాన్ హష్మీ అతని గురించి ఏం చెప్పలేదాక అతను మామూలు యాక్టర్ కాదైనా భయంకరమైన యాక్టర్ అయినా. ఆ పేరు కానీ ఆ దమ్ము కానీ అంటే సిగ్గు లేనోడు అంటే యాక్టర్, పెద్ద యాక్టర్. ఒక పెద్ద యాక్టర్ ఇమ్రాన్ హష్మీ లాగా అదొక పెద్ద యాక్టర్ అంటే సిగ్గు లజ్జ ఉండకూడదు, ఉంటే కూడా యాక్టర్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉస్తాద్ ఓజీ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఉన్నాడు. ఇద్దరికి ఫైటింగ్లు బాగా గ్రాఫిక్స్ లేకుండా పెడితే ఇంకా బాగా ఆడతాయి. చూద్దాం ఎట్టాడదాం. ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే ఒక గుర్తుండిపోయే సినిమాగా మారిపోతుందా? అది మనం చెప్పలేం కదా, అది ఎవడ వల్ల కాదు. అది సినిమా రావాలా, థియేటర్లో ఇవ్వాలా, ఆడాలా, అప్పుడు కానీ మనం చెప్పలేం. ముందుగానే ఎన్ని చెప్పినా వేస్ట్. కానీ ప్రతి సినిమా బాగా ఆడాలని నేను అనుకుంటాను. నేను ఏ సినిమా యాక్టర్దైనా సంపూర్ణేష్ బాబు సినిమాను కూడా బాగా ఆడాలి అంతే కదా. ఆయన కూడా డబ్బే, సంపూర్ణేష్ బాబుని కూడా పెట్టి డబ్బు పెట్టే చేసేదే. ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ ఏదో ప్రాంక్ తీసినా సరే దానికి కూడా డబ్బులు అవుతాయి, ఎంతో కొంత అవుతుంది. ఫోన్ అవుతుంది, ఎవరన్నా ఏమన్నా డబ్బులు ఇవ్వాలి, చుట్టుపక్కల జనం కొమ్మతారు వచ్చి, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. కాబట్టి ఒక మనిషి అన్ని దాటుకోవాలంటే ఎన్నెన్నో బాధలు పడాలి. కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలి. అది గుర్తుండిపోయే సినిమా అవ్వాలనే నా బాధ కూడా అంతే. రైట్.